శరణార్థులు మంచిగున్న రానుల్లా నేనైతే మస్తున్నా. ఇక భాగ్యలక్ష్మి వచ్చిందంటే బరాబర్ వార్తలు పట్టుకొత్తది. మరి ముందుగా ఏం చేద్దాం, నెత్తికి యుద్ధం పాండ్రి. మంత్రి సారు జారీ చేసిండు హుకుము, పట్టించుకోలేదు పక్కకే ఉన్న ఎస్పీ మేడము. మంత్రి పదవి కావాలంటాండు రాజగోపాల్ రెడ్డి సారు, ఇయ్యకపోతే ఊకునేదే లేదని ఇసిరిండు సవాలు. చెయ్యి కారు పార్టీల సంబంధం గురించి మాట్లాడిండు బండి సారు, వీళ్ళిద్దరి మధ్య ఉందట ఏదో స్పెషల్ మతలబు. 4 నెలలు సుట్టి కావాలి అంటుంది లచ్చి, మస్తు ఇబ్బంది పెడుతున్నాయట ఎండలచ్చి. రేపు శివరాత్రి, అందరూ శివ శివ అనుకుంటా గుళ్ళకు పయనమైతాండ్రు. ఒక్క శివాలయం కాదు, ప్రతి చోటున్న శివాలయంలా భక్తుల రద్దెగా నత్తాంది. మస్తు మంది పోతాండ్రు. జాత్రలు, శివయ్య సన్నిధిలో పూజలు, అబ్బో మస్తుంది పోన్రి. 3-4 దినాల సందే హడావిడి. ఇక కొమరెల్లి, శ్రీశైలం, యములాడబోయే భక్తుల గురించి అయితే చెప్పతరం కాదు. అటేతోవ పట్టిండ్రు భక్తులు. శ్రీశైలం మల్లన్న, యములాడ రాజన్న, కొమరవెల్లి మల్లన్న దర్శనాలకు పోతాండ్రు భక్తులు. అన్ని గుళ్ళకాడ దర్శనం లేటు కాకుండా పోయేతందుకు భక్తులకు సౌలతులు ఇబ్బంది కాకుండా చూసుకుంటాంది సర్కారు. ఇక శ్రీశైలంలోనైతే రేపు తెల్లారక ముందు 2:30 నుంచే 20 గంటల దాకా దర్శనాలకు టైం ఇస్తారట. 150,000 మందిని ఆ స్వామిని కండ్ల నిండా చూసుకునే భాగ్యం కల్పిస్తారట. ఈ 3 దినాలు స్వామి కనిపియలే అనే మాట ఎవ్వరి నోట్ల నుంచి రాకుండా చేస్తారట. రెండు తెలుగు రాష్ట్రాలతోటి దేశం మొత్తం శివరాత్రి చేసుకునేతందుకు సిద్ధమైంది. శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి గుడికి పోయి పెద్దోళ్ళు ముందుగాలనే పూజలు సుతం చేయించుకుంటాండ్రు. మంత్రాలతోటి శివాలయాలన్నీ మారుమోగుతున్నాయి. మనకు మామూలుగా శ్రీశైలం మహాశివరాత్రి సమయంలో 8,000 నుండి 10,000 మంది వరకు మనకు బాగానే ఉంటుంది. కానీ ఆ రోజు వచ్చిన క్రౌడ్ ఏంటంటే 45,000 మంది, 50,000 మంది దాకా వచ్చారు. ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా ఆ రోజు కాపాడుకున్నాము అంటే దాని అర్థము అందరూ బాగా పనిచేశారు కాబట్టి. కంట్రోల్ తప్పితే కంట్రోల్లో పెట్టడం కూడా అధికారుల బాధ్యత. ఫారెస్ట్ అఫీషియల్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సక్రమంగా చేశారు కాబట్టి ఎక్కడ కూడా తొక్కిసలాట లేకుండా ఆ రోజు జరిగింది. అందరం అది కూడా మనసులో పెట్టుకొని శివరాత్రి వస్తుంది, శివుడిని స్మరించుకుంటూ శివరాత్రిని బాగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పూలతోటి శివయ్యను అలంకరించి శివలింగాన్ని పూలతోటి వేసి శివయ్యకు పాలాభిషేకాలు, స్వాముల పల్లకి సేవలు, కత్తులతోటాటలు, అబ్బా చూసేతందుకు 2 కళ్ళు జాల్తలేవు పోన్రి. ఇక యములాడ రాజన్న గుడికి పోయే భక్తుల కోసం ముందుగాలట్నుంచే సౌలతులు సురువు చేసిండ్రు. పార్కింగ్ చేసిన కాన్నుంచి క్యూ లైన్లు ఎవ్వరికి ఇబ్బంది కాకుండానే సామిని చూసేటట్టు సౌలతులు పెంచుతాండ్రు. మరి మన యములాడ సౌలతులు ఓ పారు అరుచుకుందాం పాన్రి. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది, మనందరికీ తెలుసు. అయితే మన రాజన్న దేవాలయ విస్తరణలో భాగంగా భీమనాలయంలో మనం ఘనంగా శివరాత్రి జరుపుకోబోతున్నాము. అలాగే ఏకాంత సేవలన్నీ కూడా రాజన్న దేవస్థానం అర్చకుల ఆధ్వర్యంలో ఏకాంత సేవలు కూడా మన దేవాలయంలో జరుపుకోబోతున్నాం, రాజన్న దేవాలయంలో. దీనికి సంబంధించి మనం గత 2 నెలల నుంచి కూడా మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం. శివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వారందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా వచ్చేటువంటి భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అలాగే అసౌకర్యం కలగకుండా వారికి ఏర్పాట్లు కూడా గావించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా వారికి వచ్చే భక్తులందరినీ కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడం, అంటే పార్కింగ్ ఎక్కడైతే దిగుతారో అక్కడ నుంచి క్యూ లైన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది భీమనాలయం వరకు కూడా. అలాగే అదనంగా క్యూ లైన్స్ కూడా వేసుకున్నాం వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా. అలాగే మంచినీటి సౌకర్యాన్ని ఇచ్చాము. అలాగే మజ్జిగను కూడా వచ్చే భక్తులకు ఏర్పాటు చేస్తున్నాము. అన్నప్రసాదము అంటే నిరంతరంగా 2 రోజులు 14, 15 తారీఖుల్లో అల్పాహారాన్ని కూడా మనం అందజేస్తున్నాము.
కోనేట్ల తానాలు కోల్లాగలు కట్టేసుడు, కొబ్బరికాయలు కొట్టుడు, స్వామిని దర్శించుకునుడు, గిట్ల ఎమలాడ మెర్తాంది. ఇప్పటికే మస్తు మంది వచ్చిండ్రు భక్తులు. ఇక రేపటి దినం భక్తులను పట్టరాదనుకోన్రి. అరే జస్ట్ జనంతల పోయింది కానీ లేకపోతే మేమే ఏల్దుమని కమలం పార్టీ కార్యకర్తలు. ఏ కాదు అధికారంలో ఉన్న పార్టీని ఇడిచిపెట్టి మీ పార్టీకి ఎందుకు ఓటెత్తారని ఇంకోలు. అయినా కాంగ్రెస్ కార్లను కాదని మిమ్ముల గెలిపిస్తారా పాటు అని ఇంకిందరు. ఇట్లా బీజేపీ కార్యకర్తలతోటి ముచ్చట్లు పెడతాండ్రు. కానీ బండి సంజయ్ సారు ప్రచారం చేసుకుంటా మస్తు కష్టపడ్డాడు. సారుతోటి ఓసారి మాట్లాడదాం పాన్రి. కొన్ని దినాల దాకా ఇరాం లేకుండా ప్రచారం చేసిండు బండి సంజయ్ సారు. అనుకున్నన్ని సీట్లు రాకపోయినా సారు ప్రచారం చేసిన కొన్ని జాగల్లైతే కమలం ఓళ్ళు ఖాతాలు తెరిచి సీట్లు సంపాదించిండ్రు. కానీ ఇటు కారు కాంగ్రెస్ హవా అంత కాదంటాండ్రు ఈ రెండు పార్టీ కార్యకర్తలు. ఏది ఏమైనా సారైతే ఆ రెండు పార్టీల మధ్య ఏదో సంబంధం ఉందని, లవర్ల దినం నాడు బద్నాం చేసినట్టే ఉండిపోండ్రి. మరి ఏమండో ఇనుండ్రి. వాలంటీర్ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు. వాళ్ళ ప్రేమ, వాళ్ళ అక్రమ బంధం నిండు నూరేళ్ళు ప్రజల చీత్కారాలతో, ప్రజల చీవాట్లతో ఇదే విధంగా కొనసాగాలని చెప్పి కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీ కూడా ఈ మూడు పార్టీలకు వాలంటీర్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే ఇద్దరి మధ్య అటు ఇటు భుజం మీద చేసేది ఎంఐఎం పార్టీ. వీళ్ళ అక్రమ బంధానికి ఎంఐఎం పార్టీ వెనుక భుజం, అది నేను చెప్పిన ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో సంసారం చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి కన్ను కొడుతున్నది ఎంఐఎం పార్టీ. ప్రేమ బంధం అంటే దానికి ఒక మంచి ఆలోచన, ఒక అర్థం ఉంటుంది దానికి. కానీ అక్రమ బంధం అనేది ఎప్పుడు ఉండదు, మధ్యలో నాశనం అయిపోతుంది అది. ఇగో గిట్ల గీ తీర్ల మాట్లాడి అటెనక వీళ్ళ బంధం గురించి రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడో చెప్పి అసలు వాళ్ళది ఏం బంధమో సారే ఖరారు చేసిండు. రేవంత్ రెడ్డి గారు చాలా మరి ఫెవికాల్ బంధం అని నేను అంటున్నా. మీది బీఆర్ఎస్ది ఎంసీల్ బంధం. ఫెవికాల్ అంటే కేవలం వైట్ ద్రవ పదార్థమే అది. ఎంసీల్ అంటే రంగురంగులతోని ప్లాస్టిక్ పైపులను అంటు పెట్టచ్చు, ఐరన్ పైపులను అంటు పెట్టచ్చు. అంత ఎంసీల్ బంధం. ఎం అంటే ఎంఏ పార్టీ, ఆ బంధం వీళ్ళది. గదన్నట్టు సంగతి. అయితే ఈ మూడు పార్టీలు కలిసి కమలం పార్టీని నిలవకుండా ఏత్తన్నయ్యట. కమలం పార్టీని మేయర్ గాని ఎద్దని కారు కాంగ్రెసు ఎంఐఎంలు ఒకటైనయి, మా మీద పగబట్టినయి. ఆళ్లదాలు ఫోన్లు వేసి మాట్లాడుకుంటాండ్రు. కారోలు షేకి షేక్ హ్యాండ్ ఇస్తే వీళ్ళిద్దరికి ఎంఐఎం సుతం వత్తాసు వలుకుతాంది. కానీ మేయర్ మాకంటే మాకని కొట్లాడుకుంటాండ్రు అనవట్టే. మేయర్ కానివ్వద్దు అని చెప్పి ఈ మూడు పార్టీలు ఒకటైనాయి. మేము గతం నుంచి చెప్తూనే ఉన్నాం, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, ఈ రెండు పార్టీలు ఒక్కటే అని చెప్పి మొదటి నుంచి మేము ముత్తుకుంటూనే ఉన్నాం. ఇలా కరీంనగర్ వేదికగా ఈ బండారం బయటపడబోతున్నది. వీళ్ళ చిల్లర రాజకీయాలు, వీళ్ళ కుట్రలు, వీళ్ళ కుతంత్రాలన్నీ కూడా కరీంనగర్ వేదికగా బయటపడబోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సాక్షాత్తు ఎమ్మెల్యే ఏమంటుందంటే, నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు, బీజేపీని అడ్డుకుందాం, మన కాంగ్రెస్తో కల్వాస్ వస్తుందని చెప్పి బహిరంగంగా చెప్పే పరిస్థితి వాళ్ళ కార్పొరేటర్లకు, గెలిచిన కార్పొరేటర్లకు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము బీఆర్ఎస్తో మాట్లాడినాం, బీఆర్ఎస్ మాకు సపోర్ట్ ఇస్తున్నది, మళ్ళీ దానికి కుట్టాడనే కాంగ్రెస్ పార్టీ మేరని వీళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీకి మేరు ఇస్తారని వాళ్ళు అంటున్నారు. ఇందులో ఏమేం పార్టీ చెప్తున్నది, మీరు ఇద్దరు ఉంటాడుకోకూరి మేయర్ మాకేరని వాళ్ళు అంటున్నారు.
మన పవన్ అన్నది ఎప్పుడైనా గొప్ప మనసేవుల్లా చిన్న పిల్లగాళ్ళు బాధపడ్డా కానీ పెద్దోళ్ళు గిట్ట కంటతడి పెట్టుకున్నారని తెలిసిన ఎంబటే వాళ్ళకు ఏదన్నోటి చెయ్యాలి అని అడిగి మరీ వాళ్ళకు సాయం చేసే గుణం ఆ సారుది. ఇదే ఇప్పుడు మళ్ళా నిరూపించుకుంటాడు సారు. ఇంతకు ఏం చేసిండో చూద్దాం పాన్రి. గా మొన్న ఇద్దరు పిల్లగాండ్లు మాకు అమ్మ నాన్న లేరు, ఇల్లు లేదు, తినేతందుకు తిండి లేదు, డిప్యూటీ సీఎం సార్ మమ్మల్ని ఆదుకోండి అని పిల్లగాండ్లు ఏడ్చుకుంటా ఓ వీడియో పెట్టిండ్రు. వాళ్ళ కళ్ళ దుఃఖం గుండెల బాధ అర్థం చేసుకున్న కళ్యాణ్ సారు ఎంటనే వాళ్ళకి కావలసిన అన్ని సవలతులు తీర్చుతట్టు చేసిండట. మనం అనుకునుడు కాదు, ఈనుండ్రో పారి. నాన్నగారు చనిపోయారు సార్. నాన్నగారు చనిపోయిన కొన్ని ఇయర్స్ తర్వాత 1 month అయింది. అమ్మగారు చనిపోయి క్యాన్సర్తో చనిపోయారు. అమ్మగారు క్యాన్సర్తో చనిపోతే ఇలాగా ఎవరు లేకుండా తమ్ముడు నేను మాత్రమే ఇలా ఉన్నాము. అన్నదిలో ఇలా ఉంటే మన భాస్కర్ అన్నయ్య, రవి అన్నయ్య, కిరణ్ అన్నయ్య వీళ్ళందరూ వచ్చి వీడియో అది తీసి పోస్ట్ చేయడం అది జరిగింది. మార్నింగ్ 8కి పోస్ట్ చేసాం సార్ వీడియో. 11 or 10:30 ఆ టైంకి గంటల వ్యవధిలోనే సార్ నుంచి ఫోన్ రావడం, పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ ఫేషియా నుంచి పిఏ సార్ మధుసూదన్ సార్ నుంచి ఫోన్ రావడం, మాతో మాట్లాడడం కూడా జరిగింది సార్. సారు ఇలాగా మీ వీడియో చూసారమ్మా, మీ గురించి ఇలాగా వాళ్ళకి ఏం కావాలితే అవి చేయమని చెప్పారు, మీకు ఏం కావాలి, మీకు ఏం సమస్యలు ఉన్నాయో, మీకు ఏం కావాలో మమ్మల్ని అడగండి, నాతో చెప్పండి అని చెప్పి చాలా క్లియర్గా అడిగారు సార్. అడిగితే మాకు ఇలా చదువుకోవడానికి చదువు, ఉండడానికి ఒక ఇల్లు, జీవనోపాధారం నెల 46 మంది పిల్లలకి ఎలా ఇస్తున్నారో అలాగే మాకు కూడా జీవనోపాధారం కావాలి సార్ అని చెప్పి అడగడం కూడా జరిగింది సార్. ఇవన్నీ మీకు చేస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు సార్. ఏపీలో ఉండే కళ్యాణ్ సార్ అడ్డ పిఠాపురంలోనే గీ ముచ్చట. పాత మాదాపురం అనే ఊర్లే సత్య చంటి అనేటోళ్ళు కథ ఇది. 2 ఏళ్ల కిందటి మంచి జిందగీ ఒక్క పరిమారింది. ముందుగాల తండ్రి కాలం చేసిండు. కొన్ని దినాలు తల్లి కూలినాలి వేసి పిల్లలను సాకింది. తండ్రి లేని లోటు తెలియద్దని మస్తు కష్టపడ్డది. కానీ ఆఖరికి తల్లి క్యాన్సర్ వచ్చి కాలం చేసింది. అంతే ఇక పిల్లగాండ్ల గోస సెప్పరాంది. పిల్లగాండ్లకు ఉండేతందుకు ఇల్లు లేదు, అన్నం పెట్టే మనిషి లేడు. కట్టిక దరిద్రం ఆకలితోటి మాడే ఆ పిల్లగాండ్ల బాధ తెలుసుకుని పవన్ సారు సాయం చేసిండు. అంతకు ముందు సుతం నుంచే కొందరికి నెలకు 5,000 ఇస్తాండ్రుగా సారోళ్ళు. అట్లే వీళ్ళకు సుతం నెలకు 5,000 ఇస్తారట. కానీ సార్ది ఎంత గొప్ప మనసు కదా. ఇసొంటోళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నా సుతం సారు దాకా పోవాలి, సారు సాయం చేయాలి అని కోరుకుందాం. అవును సార్, పట్టా కూడా ఇచ్చేసారు సార్. కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. కలెక్టర్ గారు ఏం చెప్పారు? కలెక్టర్ గారు పూర్తి బాధ్యత నాది అని చెప్పారు సార్. చదువు నిమిత్తమే కాకుండా ఉద్యోగాల నిమిత్తం కూడా సార్ చూసుకుంటా అని చెప్పి పూర్తి బాధ్యత సాధించిన. అయితే అసలు రుణం తీర్చుకోలేను సార్. మా నాన్న కూడా పవన్ కళ్యాణ్ సార్ పెద్ద ఫ్యాన్. మా నాన్న పేరు శ్రీను, అయితే గబ్బర్ సింగ్ అని పిలుస్తారు సార్. అయితే మా నాన్న గబ్బర్ సింగ్ అని పిలుస్తారు కదా సార్, మా నాన్న పేరు అయితే గబ్బర్ సింగ్ సార్. అయితే పవన్ కళ్యాణ్ సార్ ఇలా హెల్ప్ చేయడం, ఇదంతా చేయడం కూడా నాకు ఒక వరంలా ఉంది సార్. దేవుడిచ్చిన వరంలా ఉంది సార్. సార్ రుణం అయితే అసలు తీర్చుకోలేను సార్ నేనైతే. మా తల్లిదండ్రులు చనిపోయారన్న బాధ లేదు సార్ నాకు ఇప్పుడైతే. సార్ పవన్ సార్ ఉండడంతో నాకు చాలా ధైర్యంగా ఉంది సార్. మా వెనక మా పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారన్న ధైర్యం నాకు ఉంది సార్. పిఠాపురం మండలానికి మా సార్ రావడం మా అదృష్టం సార్. మేము చేసుకున్న అదృష్టం సార్. నిన్నటిదాకా ఓట్లు లెక్కబెట్టుడు గెలుసుడు ప్రచారాలు ఇయే పంచాయతీలు నడిచినాయి. ఇక ఏమన్నా రాజకీయాలు గిట్ట సల్లబడ్డే కావచ్చంటే అట్లెట్లయితే అంతట్టే ఉంది పోరి కథ. గెలిచినోళ్ళు సంతోషంతో బయటకత్తే ఓడినోళ్ళు ఓడినమన్న బాధల ఏం లేమన్నట్టు చెప్పేతందుకు వచ్చినట్టుంది. ఇదంతా మనకెందుకు గాని ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు దుమారం లేపే మాటలు మాట్లాడిండుల్లా. మరి రేపో మాపో ఏం చేద్దాం అనుకుంటుండో ఓ పరి చూద్దాం పాన్రి. బీజేపీకెంచి 3 ఏళ్ల కిందటనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. ఎమ్మెల్యే ఓట్లప్పుడు నిల్చొని గెలిచిండు సుతం. సార్కు ఆడ మస్తు మెజార్టీనే వచ్చింది. జనం బాగానే మెచ్చుతారు. ఇప్పటికి సుత మునుగోడంటే కాంగ్రెస్ అంటే మునుగోడు అన్నట్టే సాగుతాంది. అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఆ మునుగోడును ఏల్తుండ్రనుకోండ్రి, అంత మంచిగానే ఉంది. కానీ కొన్ని దినాల సంధి మంత్రి పదవి కోసం కాసుకొని కూసున్నట్టు చెప్పకనే చెప్తాండు రాజగోపాల్ రెడ్డి సారు. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది, నా కోసం. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాడు. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వైద్యం భయపడుతున్నాడు.
నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి. చేస్తారా ఇచ్చిన మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చెయ్యకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయాలంటే మునుగోడు మీరు చూసుకోవాలి, తెలంగాణ నేను చూసుకుంటా. మునుగోడు చూసుకుంటారా? తెలంగాణ నేను జెండా ఎగరేయాలా? సమయం వచ్చినప్పుడు అది కూడా టైం వస్తుంది. మీ అందరి అభిమానానికి, మీ ప్రేమకు, నా తమ్ముళ్ళు నా మీద చూపించే ప్రేమకు నిజంగా జన్మ జన్మలకు రుణపడి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్. ఇప్పటి నుంచి ఇండైరెక్ట్ వార్ లేదు, డైరెక్ట్ వారే అంటాండు రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి కావాలే, ఇత్తరా ఇయ్యరా అని డైరెక్ట్ అడిగిండు నిన్న. గా మధ్యల మంత్రివర్గ విస్తరణ ఎత్తన్నప్పుడే పదవి దక్కుతదనుకున్నాడు, కానీ ఛాన్స్ రాలే. ఇగిప్పుడు మంత్రివర్గంలా 2 ఖాళీలు ఉండే వరకు ఆటి మీద సూటి పెట్టిండు సారు. కాంగ్రెస్లో ఏరే ముందు మంత్రి పదవి ఇత్తం, ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటామన్నారు. ఇప్పటికి ఇయ్యలే అని డైరెక్ట్ శబదాలు చేస్తాండు సారు. మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి వాయిదాం భయపడుతున్నాడు. మంత్రి పదవి ఇత్తరా ఇయ్యరా, ఇయ్యకపోతే నా టార్గెట్ సీఎం పదవే అంటాండు. మంత్రి కాకపోతే ముఖ్యమంత్రి అయితా అని మాట్లాడుకొచ్చిండు రాజగోపాల్ రెడ్డి సారు. మీరు మునుగోడు చూసుకోండ్రి, నేను తెలంగాణను చూసుకుంటా అని చెప్తాండు ప్రజలకు. అత్తే మంత్రి పదవి లేకపోతే కొత్త ఇకమతు ఏదో వేసేటట్టే ఉండు పోండ్రి. కానీ ఇడికే ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ తోటి రాజగోపాల్ రెడ్డి అన్న వెంకటరెడ్డి సార్ సుతం ఆడనే మంత్రులు లెక్క ఉండే వరకు ఇక ఈ సార్కు మంత్రి పదవి వచ్చుడు కట్టమైతాందని ముచ్చట. మరి సారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. దీంతోటి ఏమన్నా రేవంత్ సారు ఆలోచన చేస్తాడో, ఖాళీ ఉన్న రెండిట్లల్లా ఒక్కటన్న సార్కి ఇత్తరో ఇయ్యరో పెద్దోళ్ళు చూడాలే. ఎందుకంటే ముందే సీఎం సార్ సీట్కే ఎసరు పెడతా అన్నట్టు మాట్లాడే మరి రాజగోపాల్ సారు. ఈ పంచాయతీ ఎటు పోతుందో, పార్టీ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నాయకులు ఎవ్వలే చెప్పినా చెయ్యాలి. అధికారంలో ఉన్నారు అంటే వాళ్ళ కథ ఏరే ఉంటుందిలా. ఇనకపోతే ఇననోళ్ళ పని సుతం అవుతుంది. అందుకే నచ్చకపోయినా సుతం పనులు ఎత్తరు కొందరు. అరే ఎమ్మెల్యే సాబ్ చెప్పిండు గీ పని చెయ్యాలి, ఇది మంత్రి సారు కేసట, తొందర క్రియలు చేయాలి అని పోలీసోళ్లకు సుతం జరంతా గుబులే ఉంటది. కానీ గీ మేడం మాత్రం వేరే పోన్రి. పెద్ద సార్లు పని చెప్పినా చెయ్యాలనని ఆర్డరేసినా వెంటనే అయిపోవాలి. అది మన పరిధిలో లేకున్నా సరే సార్ అని చెప్పి వేరే తోళ్ళతోటన్నా చేపియాలి. కానీ నేను చెయ్యను, కుదరదు అని చెప్పరు చాలా మంది. కానీ ఓ మేడం ఏకంగా మంత్రి సార్ తోటే కామన్ పీపుల్ తోటి మాట్లాడినట్టు ధైర్యంగా మాట్లాడింది ఐపీఎస్ మేడం. హర్యానా మంత్రి అనిల్ విజు ఐపీఎస్ మేడం మధ్య జరిగింది పెద్ద పంచాయతీ. अब you write to DGP. अरे you write to DGP. मैं कह रहा हूँ उसको सस्पेंड करो. मैं कह रहा हूँ उसको सस्पेंड करो. आपने खाली एग्जीक्यूट कर रही है मेरा ऑर्डर सर, मेरी पावर ही नहीं है आपकी. जब मैं कह रहा हूँ హర్యానా కైతాల్ జిల్లా తిత్రం అనే ఊళ్ళే సందీప్ మాలిక్ అనేటాయన భూమి పంచాయతీ నడుపుతాందట. అందులో ఎస్ఐ సందీప్ మోసం చేసిండని మంత్రి సార్కు ఫిర్యాదు వచ్చిందట. అయితే ఆయన్ను సస్పెండ్ చేయాలి, కొలువులుండొద్దు, తీసి పారేయండ్రి ఎంటనే అని గీ ఎస్పీ ఉపాసన మేడంకు చెప్పిండు మంత్రి సారు. కానీ సార్ అది నా పరిధి కాదు, నేను చెయ్యలేను, నా చేతిలో లేని పని చేసే అధికారం నాకు లేదు సార్ అని డైరెక్ట్ గా మంత్రి సార్కే చెప్పింది. आपने ये लिखना कि अनिल विधि ने ये कहा है कि इसको सस्पेंड करो. तो लिखो फिर ये. कमाल करो मैडम जी, आप पहले वाला केस में भी ऐसे कर रहे हो, आप भी ऐसे कर रहे हो. पावर आपके सामने मंत्री जी से ज्यादा कोई पावर है तो फिर मंत्री जी से ज्यादा कोई पावर ही नहीं है. फिर क्यों रिवाइज का काम करें? मंत्री जी बोल रहे हैं, फिर मंत्री जी की पावर नहीं है. मैडम ये कहना चाह रहे हैं कि ये बीजेपी साहब को ये ट्रांसलेशन
రుబాబ్ చేస్తోందనుకుండో లేకపోతే మేడం చెప్పింది చక్కగా అర్థమే కాలేదో గాని లేదు చెయ్యాలే సస్పెండ్ ఇప్పుడే చెయ్యాలే నేను చెప్పినా చెయ్యవా అంటే లేదు సార్ అది నా పరిధి కాదు ఇంకో జిల్లా అధికారిని నేనెట్లా ఎత్తా కురుక్షేత్ర జిల్లా ఎస్పీ చెయ్యాలే అని ఆ మేడం చెప్పింది. అయితే గయన్ని నాకు తెలియదు నా ముందున్న నీకు చెప్పిన డీజీపీకి ఉత్తరమన్న రాయుండ్రి లేకపోతే ఇంకేదన్నా చెయ్యుండ్రి కానీ ఇప్పుడైతే నువ్వు సస్పెండ్ చేయి అన్నాడట. तो लिखे ना उन्होंने थोड़ा लिखना है मेरा ऑर्डर लिखना है ये ग्रीवेंस कमेटी मीटिंग के चेयरमैन अनिल विद ने ये आदेश दिए ये इसको सस्पेंड किया आप लिखो आपकी मेरा अगर इस बात में आप कह रहे हो मेरे पे आपने बोलो मैंने आपने मेरे ऑर्डर ओबे करने आपने ऑर्डर थोड़ा देना मैं कह रहा हूँ यू राइट टू द डीजीपी कि मैंने ये ऑर्डर करे हैं इसको सस्पेंड किया है. నీకు అధికారం లేకపోతే గిడికెంచి ఓ ఈడసుదా కూసోకు అన్నాడు మంత్రి అనిల్ విజ్ సారు నేను డీజీపీ సార్కు లేఖ రాత్తగాని సస్పెండ్ మాత్రం చెయ్యా అది నా పని కాదని మళ్ళన్నది మేడము. అదంతా నాకు తెలియదు ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చెయ్యాలే సస్పెండ్ చెయ్యని నేను చెప్పినట్టు ఇప్పుడే డీజీపీకి ఉత్తరం రాయన్నాడట. సరే సార్ అని ఆడికెంచి పోయింది. అయినా మేడం పరిధిలో లేదన్న సుతం లేదు నేను చెప్పిందే వేదము చెప్పినట్టే చెయ్యాలని గద్దరాయించి పెట్టిండు. కానీ మేడం అదరలే బెదరలే. मैं कह रहा हूँ अब यू राइट टू डीजीपी अरे यू राइट टू डीजीपी मैं कह रहा हूँ उसको सस्पेंड करो मैं कह रहा हूँ उसको सस्पेंड करो आपने खाली एग्जीक्यूट कर रही है मेरा ऑर्डर आपकी जब मैं कह रहा हूँ హా వార్తలు చూసిరు కదా ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయి మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా నేను పోయేద్దునా ఉంటా మరి.